అల్లు అర్జున్ తన 22 సినిమాని తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చింది. ఓ వీడియో ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అట్లీ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. అల్లు అర్జున్కి కూడా దేశవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. సో వీళ్ళ కలయికలో రూపొందే సినిమా కూడా మాస్ సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా టైమ్ ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇప్పటి వరకు బన్నీ డబుల్ రోల్ చేసింది లేదు. అయితే మొదటిసారి ఏకంగా ట్రిపుల్ రోల్ చేస్తుండటం అంటే విశేషంగానే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన 3 హీరోయిన్లు నటిస్తున్నట్లు కూడా టాక్ నడిచింది. కానీ వాస్తవానికి ఇందులో 5 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్, దీపికా పడుకోనే ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అలాగే అనన్య పాండే కూడా లుక్ టెస్ట్ చేశారు. ఆమె కూడా దాదాపు ఫైనల్ అయినట్టే. పుష్ప 2 చిత్రంలో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లు అర్జున్ త్వరలో మరో వండర్ ఫుల్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఇందుకోసం కాలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కోసం స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు నటీనటులు ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగానే సాగుతుంది. దాదాపు ఆర్టిస్టులను ఫైనల్ చేశారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్టు టాక్. అంతేకాక ఇందులో 5 హీరోయిన్స్ కూడా నటించబోతున్నారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే 4 కథానాయకుల్ని ఫైనల్ కూడా చేశారట. అల్లు అర్జున్ 22 చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోనే ఫైనల్ అయిందని జోరుగా ప్రచారం నడుస్తుంది. దీపిక చివరగా కల్కి 2898 ఏడీ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బన్నీకి జోడీగా కనిపించనుంది అని సమాచారం. ప్రభాస్ స్పిరిట్ నుండి దీపికా పడుకోనేని తప్పించడంతో ఆమె బన్నీ చిత్రానికి సెలెక్ట్ అయిందని అంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికాతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి మరో 3 పాపులర్ హీరోయిన్లు కూడా సెలెక్ట్ చేశారని అంటున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు అట్లీ హైదరాబాద్ వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశాడు. హీరో, విలన్, యానిమేటెడ్ పాత్ర 3 అల్లు అర్జున్ పోషించబోతున్నాడనే లీక్ ఇటీవలే చక్కర్లు కొట్టింది. ఫ్యాంటసీ జానర్ కాబట్టి చిత్ర విచిత్ర ప్రపంచాలు, బోలెడన్ని పాత్రలు, ట్విస్టులు ఎన్నో ఉంటాయి. దానికి తోడు బన్నీనే ట్రిపుల్ రోల్ చేస్తున్నప్పుడు ఈ మాత్రం గ్లామర్ కోటింగ్ అవసరమే. షూటింగ్ ఎక్కువ ఆలస్యం కాకుండా ప్లాన్ చేసుకుంటున్న అట్లీ పోస్ట్ ప్రొడక్షన్కి తగినంత సమయం దొరికేలా చూసుకుంటున్నాడు. భారీ ఎత్తున విదేశీ వీఎఫ్ఎక్స్ కంపెనీలు భాగం కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్కి సాయి అభ్యంకర్ అందించబోయే సంగీతం మీద ప్రత్యేక అంచనాలున్నాయి. 500 కోట్లతో ఈ సినిమాను తీస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.